Good morning, everyone. Welcome to TrueTech Academy. So today we are going to discuss about the electronics and allied engineering topics. In that particularly, we are going to discuss about digital electronics concept. So most of the JEE exams కానీ ఇంకేదైనా పర్టికులర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇంజనీరింగ్ బేస్డ్ సిలబస్ ఉంటే ఈజీగా మనం స్కోర్ చేసే టాపిక్స్ ఏంటి అని అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ టాపిక్ అనమాట. సో అక్కడ నుంచే మనం స్టార్ట్ చేస్తాం. ఈ ఎలక్ట్రానిక్స్ అలైడ్ ఎగ్జామినేషన్స్ కానీ లేదంటే కంప్యూటర్ సైన్స్లో కానీ లేదు అని అంటే ఈ ఎలక్ట్రికల్లో కానీ ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది స్కోరింగ్కి ఈజీగా హెల్ప్ చేసే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనమాట. సో ఈ టాపిక్ ఈ పర్టికులర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో కూడా మనం ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ మాత్రం మనం ఫోకస్ చేస్తాం అనమాట. మనం ఈ నెంబర్ సిస్టమ్ ఇనిషియల్గా మనం ఏం డిస్కస్ చేస్తామంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో నెంబర్ సిస్టమ్ డిస్కస్ చేస్తాం, బూలియన్ ఆల్జీబ్రా అండ్ లాజిక్ గేట్స్ డిస్కస్ చేస్తాం, కాంబినేషనల్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ లాజిక్స్, కౌంటర్స్, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అండ్ మెమరీస్. సో కమింగ్ టు ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఏంటి అని అంటే ప్రతి ఇయర్ ఇంచుమించు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో 10 to 12 మార్క్స్ వస్తాయి అన్నమాట. 10 to 12 మార్క్స్ అనేవి ఈజీగా మనం స్కోర్ చేయగలం దేంట్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో. అందులోని కూడా ఈ ప్రతి టాపిక్లో నుంచి అట్లీస్ట్ 1 to 2 మార్క్స్ ఎవ్రీ ఇయర్ కన్ఫామ్గా వస్తున్నాయి అనమాట. సో యాక్చువల్గా ఏంటి అంటే ఈ నెంబర్ సిస్టమ్స్లో లాస్ట్ ఇయర్ కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో మోస్ట్లీ ఈ నెంబర్ సిస్టమ్స్ కానీ బూలియన్ ఆల్జీబ్రాలో కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈ మెమరీస్ నుంచి కన్ఫామ్గా 1 క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది, లేదంటే 2 క్వశ్చన్స్ వస్తాయి. దీని నుంచి ఒక 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి, కౌంటర్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి, కాంబినేషన్ నుంచి 1 to 2 అండ్ సీక్వెన్షియల్ నుంచి 1 to 2 అలా వస్తాయి అనమాట. సో 1 to 2 మార్క్స్ ఈ ప్రతి టాపిక్ నుంచి వస్తాయి అనమాట. సో అందులోని ఇంపార్టెంట్గా ఏంటి అని అంటే మనకి ఈ నెంబర్ సిస్టమ్ అనేది ఈజీ అండ్ స్కోరింగ్. నెక్స్ట్ ఈ బూలియన్ ఆల్జీబ్రా అనేది కూడా ఈజీ టాపిక్. నెక్స్ట్ కాంబినేషనల్ సర్క్యూట్ కూడా సమ్వాట్ ఈజీ టాపిక్. నెక్స్ట్ మెమరీస్ అనేది ఒక కొద్దిగా థియరీ కాన్సెప్ట్ అనమాట. సో యాక్చువల్గా ఈ 4 టాపిక్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద స్కోరింగ్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇవి అనేవి ఏంటి అని అంటే మీ ఫ్యాక్టర్ లేదంటే మీ ర్యాంక్ డిసైడింగ్ టాపిక్స్ అనమాట. సో ఇవి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇవి మనం సాల్వ్ చేస్తే మన స్కోర్ పెరుగుతుంది, మనకు ఒక బెటర్ ఎడ్జ్ వస్తుంది అనమాట. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది మనం యాక్చువల్గా ఈజీగా సాల్వ్ చేసుకొని ఏంటంటే అంటే ఒక ఈజీగా చేసుకునే టాపిక్ అనమాట. సో ఇది చేస్తాము అంటే ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ టాపిక్స్లో ఏంటి అని అంటే ఈ నెంబర్ సిస్టమ్, బైనరీ కోడ్స్, ఈ బూలియన్ ఆల్జీబ్రాలోని ఏముంటాయి, నెంబర్ సిస్టమ్ అండ్ బైనరీ కోడ్స్లో ఏముంటాయి జనరల్గా అంటే మీరు ఏ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి మామూలుగా జనరల్గా నెంబర్స్ అంటే 578. సో ఇప్పుడు డిజిటల్ లాజిక్లో ఏంటంటే డిజిటల్ అంటే ఏంటి, అనలాగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు అనలాగ్ సిగ్నల్స్ ఉన్నాయి. అనలాగ్ సిగ్నల్స్ అంటే ఏంటి, ఈ పర్టికులర్గా మనం ఒక టైం తీసుకున్నాం అంటే ఇప్పుడు దీని వాల్యూస్ అనుకుందాం, అంటే ఇన్ఫినిట్ స్కేల్ అది. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మళ్ళీ ఇలా మనం దీనికి ప్రతి వాల్యూ ఉంటుంది అనమాట. t=1 అనే వాల్యూ దగ్గర మీరు దీని వాల్యూని కనుక్కోవాలి అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ 1 అనే వాల్యూ దగ్గర మీకు దీని వాల్యూ ఏంటి, ఇది కంటిన్యూస్ యాంప్లిట్యూడ్ అనమాట, ఇది కంటిన్యూస్ టైం అన్నమాట. సో ఇప్పుడు కదా యాక్చువల్గా ఈ కంటిన్యూస్ యాంప్లిట్యూడ్ ఏ అనే ఆల్ఫాబెట్ మీకు ఉండాలి. ఏ అనే ఆల్ఫాబెట్ అనేది కంటిన్యూస్ గా మీకు ట్రాన్స్మిట్ అవుతున్నది అనుకోండి, మీరు దాన్ని స్టోర్ చేయలేరు కదా. సో యాక్చువల్గా ఏంటి ఇప్పుడు కంటిన్యూస్ యాంప్లిట్యూడ్, కంటిన్యూస్ టైం సిగ్నల్స్. సో ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, డిజిటైజేషన్ చేయాలి. డిజిటైజేషన్ అంటే ఇప్పుడు పర్టికులర్గా ఈ వాల్యూ అసైన్ చేయాలి. అసైన్ చేసి మనం యాక్చువల్గా డిజిటైజేషన్ చేస్తాం, స్టోర్ చేసుకోవాలి, రిట్రీవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి జనరల్ మ్యాథ్స్ నెంబర్స్ ఇనిషియల్ గా మనం ఏం డిస్కస్ చేసాం, నెంబర్స్ నుంచి తీసుకొని ఆల్జీబ్రాని తీసుకొని వచ్చారు, వెక్టార్ వచ్చారు, తర్వాత లీనియర్ ఆల్జీబ్రా తీసుకొని వచ్చారు, డిఫరెన్షియేషన్స్ అని, ఇంటిగ్రేషన్స్ అని డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని వచ్చారు మ్యాథమెటిక్స్ లో. సిమిలర్లీ ఈ కోర్స్ ఉంటాయి, తర్వాత నుంచి లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏంటంటే ఆఫ్ సైకిల్, ఈ నెంబర్ ఎలా వర్క్ కాన్సెప్ట్స్ అనమాట. సో మనం ఇక్కడ బైనరీ కోడ్స్ అంటే బైనరీ కోడ్ అని, లేదంటే బైనరీ కోడ్ లో జనరల్ గా కాంప్లిమెంట్ ఆపరేషన్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ బూలియన్ ఆల్జీబ్రా, లాజిక్ గేట్స్. ఈ బూలియన్ ఆల్జీబ్రాలో ఏముంటాయి జనరల్ గా, బూలియన్ ఆల్జీబ్రాలో ఏంటి అని అంటే ఆపరేషన్స్ ఉంటాయి. ఆ పోస్టులేట్స్ నుంచి మనం చేస్తామని అవన్నీ ఉంటాయి. మళ్ళీ మీరు చదువుకునే ఉంటారు. సో కే మ్యాప్స్ అని, లేదు అని అంటే బూలియన్ మినిమైజేషన్ అని. సో ఈ టాపిక్స్ అన్ని ఈ బూలియన్ ఆల్జీబ్రా లాజిక్ గేట్స్ లో వస్తాయి.
నెక్స్ట్ కాంబినేషనల్ సర్క్యూట్. కాంబినేషన్ లో ఏముంటాయి కదా, ఈ పర్టికులర్ బూలియన్ ఆల్జీబ్రా టెక్నిక్స్ యూస్ చేసుకుని మీరు డిఫరెంట్ మన కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ లో మనం వాడతాం, డిఫరెంట్ ఆపరేషన్స్ అవుతాయి, అవన్నీ జరుగుతాయి. బ్యాక్ ఎండ్ అంటే ఇప్పుడు అంటే కంప్యూటర్ కోడ్ ఫ్లోమ్ లోనే కాకుండా ఒక చిప్ లెవెల్లో, ఒక మైక్రో కంట్రోలర్ లెవెల్లో ఎలా వర్క్ అవుతున్నాయి, దాంట్లో లోపల సర్క్యూటరీ ఏంటి, ఆ సర్క్యూటరీ ఏ బేస్ మీద వర్క్ అవుతుంది, ఇదంతా మనకి లాజిక్ లో తెలుస్తుంది. సీక్వెన్షియల్ లాజిక్ అంటే ఏంటి అని అంటే ఈ కాంబినేషనల్ లాజిక్ ప్లస్ క్లాకింగ్ అంటే ఒక టైం ఇప్పుడు ఒక నెంబర్ స్టోర్ చేసుకున్న నెంబర్, ఇప్పుడు మన వాచ్, ఈ వాచ్ రన్ అవుతూ ఉంటుంది, ఆ టైం ఎలా స్టోర్ చేయాలి, ఎలా రన్ అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది, ఇవన్నీ టైమర్స్ అనే కాన్సెప్ట్ ఆఫ్ లాజిక్ నుంచి వస్తాయి. సిమిలర్లీ కౌంటర్స్, అప్ టు డిజిటల్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్ అంటే ఏంటి, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అని ఆర్ టు డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్ లో కూడా ఫ్లాష్ టైప్ అని డ్యూప్ టైప్ అని టైప్స్ ఆఫ్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ సిగ్నల్ అనలాగ్ లో కన్వర్ట్ చేస్తాం. ఇది అక్కడ వాడతాం మెమరీస్, దాంట్లో ఏమిటి 6 GB మెమరీ అని, 8 GB మెమరీ, డీప్ మెమరీ అని, SRAM అని, LPDDR అనేసి అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. ఆ LPDDR మెమరీ అంటే ఏంటి, డిడిఆర్ మెమరీ అంటే ఏంటి, DRAM అంటే ఏంటి, SRAM అంటే ఏంటి, అసలు అందులో ఆపరేషన్ ఇవన్నీ ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో మోస్ట్లీ మనం బ్రీఫ్ ఓవరీ తీసుకున్న తర్వాత మన లెక్చర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇవన్నీ డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ద డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి, నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి జనరల్గా, నెంబర్స్ అంటే ఏంటి జనరల్గా, నెంబర్స్ అంటే ఏంటి మామూలుగా ఒక రిప్రజెంటేషన్ అనమాట. ఏదైనా అంటే ఇప్పుడు ఒక నెంబర్ వాల్యూస్ ఉంటాయి, వాటికి వే ఆఫ్ రిప్రజెంటేషన్ నెంబర్స్ మామూలుగా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు 0 ఉన్నది, 1 2 3 4 5 6 7 8 9 ఇవి ఒక నెంబర్ సిస్టమ్ అనమాట. ఈ నెంబర్ సిస్టమ్లో ఏంటి, మనం నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు రిప్రజెంట్ చేస్తాం, మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు దాన్ని కౌంటబుల్ అన్కౌంటబుల్ సో ఇప్పుడు కౌంటబుల్ ఆబ్జెక్ట్స్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు జనరల్ గా మనకి ఏం తెలియదు పర్టికులర్ గా. ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్ లో ఎంటిటీస్ ఉన్నాయి, జనరల్ గా మనం ఫింగర్స్ అంటాం వీటిని. ఈ ఫేస్ ని మనం తెలియాలి అంటే ఇప్పుడు జనరల్ గా మనకంటే ఇప్పుడు ఐడియా ఉంది, ఓకే 1 2 3 4 5 మన దగ్గర 5 ఫింగర్స్ ఉన్నాయి. సో వీటికి మనం దాన్ని సిస్టమ్ అంటే దాన్ని అంటే అదే. సో వాటి యొక్క ఆ పాయింట్ ఉందో, ఇప్పుడు ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్స్ అనే యూనిక్ నెంబర్స్ మనం వాడుతున్నాము. తర్వాత మళ్ళీ ఆ నెంబర్ సిస్టమ్స్ లో జనరల్ గా మళ్ళీ మనం ఏంటి సిస్టమ్ లో ఉంటాయి అనమాట ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ రూల్స్. తర్వాత మళ్ళీ పర్టికులర్ సెట్ ఇది అంతా మనకి డెసిమల్ వస్తాయి. డెసిమల్ నెంబర్ సిస్టమ్, సి అంటే 10 అని అర్థం. డెసిమల్ నెంబర్స్ అనుకుంటాం ఈ నెంబర్ సిస్టమ్ లో. సిస్టమ్స్ దాన్ని మనం రాడిక్స్ అంటాం. రాడిక్స్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ నెంబర్ సిస్టమ్ ఏదో ఉందో మనం మీరు యూనిక్ గా వాడే ఎలిమెంట్స్ అన్నమాట. అంటే ఏంటి, రాడిక్స్ లో యూనిక్ క్యారెక్టర్స్ ఆర్ సింబల్స్ ఆర్ నెంబర్స్. సో యూనిక్ క్యారెక్టర్స్ ఆర్ సింబల్స్ నెంబర్స్ నే మనం రాడిక్స్ అంటాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే డిస్కస్ చేయబోతున్నాం, జనరల్ గా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్స్ లో వాళ్ళు ఏమిస్తారు అని అంటే మనకి డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకేమిస్తారు, బైనరీ ఇస్తారు. నెక్స్ట్ ఏమిస్తారు, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అని ఇస్తారు. నెక్స్ట్ ఇస్తారు హెక్సాడెసిమల్ ఇస్తారు. సో ఈ పర్టికులర్ ప్రతి నెంబర్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఈ రాడిక్స్ అంటే ఏంటి, మనం ఇందాక చేసినట్టు యూనిక్ క్యారెక్టర్ సింబల్స్. ఎంత అంటే డెసి అంటే ఏంటంటే 10 అని అర్థం. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో రాడిక్స్ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది అనమాట. సో దాని నెంబర్ ఆఫ్ యూనిక్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి అని అంటే ప్రతి ఆర్ రాడిక్స్ కి నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ 0 to r-1 యూనిక్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో దీనికి ఏముంటాయి, ఈ నెంబర్ డెసిమల్ నెంబర్ సిస్టమ్కి 0 1 2 3 4 5 6 7 8 9
సో ఇవి ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ రాడిక్స్ యూనిక్ ఎలిమెంట్స్. బై అంటే 2 అని అర్థం అనమాట. సో నెంబర్ ఆఫ్ దీని రాడిక్స్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దాంట్లో యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సేమ్ సిమిలర్ టు 0 2 1. సో ఇందులో యూనిక్ ఏమి ఉంటాయి, 0 and 1. కమింగ్ టు దట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే ఆక్టోపస్ తెలుసు కదా మనకి. అంటే దానికి ఎన్ని ఉంటాయి, లెగ్స్ లేదంటే టెంటకిల్స్ ఏమనుకుంటాం, అవి 8. సో ఆక్టల్ అంటే దీంట్లో 8 అనమాట ఆక్ట్ అంటే. సో 8. నెక్స్ట్ ఇప్పుడు ఈ రాడిక్స్ 8 అయితే ఎన్ని 1 అంటే ఎన్ని 0 to 7 అన్నమాట. Just a minute. సో ఇప్పుడు మనం ఇందాక ఏం డిస్కస్ చేసాం, యాక్చువల్గా ఆక్టల్ నెంబర్ సిస్టమ్ డిస్కస్ చేసాం కదా, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ వరకు. సో మనం డిస్కస్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. సో ఆక్ట్ అంటే ఎంత అనుకున్నాం, 8 అనుకున్నాం. సో 8లో మన రాడిక్స్ కూడా తినాలి 8 అవుతుంది. యూనిక్ నెంబర్ సిస్టమ్ ఏంటి, 0 to r-1. సో ఎన్ని ఉంటాయి, 0 to 7. సో 0 1 2 3 4 5 6 and 7. సో దిస్ మెనీ యూనిక్ ఎలిమెంట్స్ మనకు ఉంటాయి అన్నమాట ఆక్టల్లో. ఏ నెంబర్నైనా రిప్రజెంట్ చేయాలంటే మీరు ఈ నెంబర్సే వాడతారు ఆక్టల్లో. అదే ఇప్పుడు మీరు హెక్సాడెసిమల్ లోకి వచ్చారు. అంటే ఏంటి, 6 డెసియర్. సో హెక్సాడెసిమల్ అంటే 16 అనమాట. సో 16 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దాంట్లో. సో దాని రాడిక్స్ ఎంత ఉంటుంది, 16 అవుతుంది. అండ్ దాని యూనిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి, 0 to r-1. సో 0 to 3. బట్ 15 మనం ఎలా రిప్రజెంట్ చేయగలం, మన డెసిమల్స్ లో మన 10 నెంబర్సే ఉంటాయి. మనకి ఎన్ని 0 to 9 ఉంటాయి. నెక్స్ట్ ఇంకేం వాడతాం మనకు తెలియదు. ఈ 0 to 9 ప్లస్ ఏ కామా బి కామా, బి అంటే 11, సి అంటే 12, డి అంటే 13, ఈ అంటే 14 అండ్ ఎఫ్ అంటే 15 అనమాట. సో 0 1 2 3 4 and 5 6 7 8 9 A B C D E F. This many unique characters. So ఇది octal and hexadecimal. And coming to that, what we have octal discuss చేసాం కదా, octal 7. So and hexadecimal 0 to 15, that refers to 0 to f వరకు అంటే 0 to 9 కామా f. సో ఇది మన నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ బైనరీ 0 to 1, 0 to 9, radix 10, radix 2, radix 16, radix 8. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్. ఇప్పుడు వరకు నెంబర్ సిస్టమ్ మనం డిస్కస్ చేసింది. నెంబర్ సిస్టమ్ మనం డిస్కస్ చేసినవి ఈ కాన్సెప్ట్. సో ఇప్పుడు రిప్రజెంట్ చేస్తాము జనరల్ గా, నెక్స్ట్ రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ మనం ఒక నెంబర్ తీసుకున్నాం ర్యాండమ్ గా, ఏ నెంబర్ తీసుకుందాం, లెట్ us say ఈరోజు డేట్ ఎంత, ఈరోజు డేట్ ఉంది. సో ఇప్పుడు రిప్రజెంట్ చేస్తాం జనరల్ గా. ఇది మనకి డెసిమల్ రిప్రజెంటేషన్. సో దీని డెసిమల్ నెంబర్ మీరు బైనరీలో రిప్రజెంట్ చేయాలి. ఎలా చేయాలి అంటే ఏంటి, ఈ నెంబర్ని ఏ నెంబర్ వాట్ కెన్ ఇట్ బి, దాన్ని మనం ముందు ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్ లో రాయగలగాలన్నమాట.
డెసిమల్స్ లో రాసిన తర్వాత ఏం చేయాలి, అదే నెంబర్ని మనం ఏదైతే రాడిక్స్ ఉన్నదో ఆ రాడిక్స్ తో డివైడ్ చేయాలి. ఆ రాడిక్స్ తో డివైడ్ చేస్తే మనకి ఏం ఫార్మాట్ తెలుస్తుంది అనమాట. వాట్ ఎవర్. ఇప్పుడు లెటర్స్ కొన్ని క్వశ్చన్స్ లో వారు ఎలా ఇస్తారంటే లాజిక్ ప్రకారం 5 రాడిక్స్ నెంబర్ సిస్టమ్ తీసుకోండి అంటే మనం ఏం చేస్తాము, దాని కాబట్టి 0 to 4 యూనిట్స్ అయ్యి అనుకో. ఆ తర్వాత ఒక 6 నెంబర్ సిస్టమ్ అని ఇచ్చానండి 0 to 5. సో ఇప్పుడు ఇదే నెంబర్ ని సిస్టమ్ రిప్రజెంట్ చేయాలి అంటే 5 రాస్తాం. తర్వాత 6 తో డివైడ్ చేసి యూనిక్ వాల్యూస్ రాస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ 6 రాడిక్స్ లో వాల్యూ వస్తుంది. రాస్తాం ఇప్పుడు జనరల్ నార్మల్ గా సింపుల్. ఇప్పుడు మామూలుగా మనకి 17 అనే నెంబర్ ఉంది అనుకోండి, ఏమని రాస్తాం 10^1 ప్లస్ ఏమని రాస్తాము 7 into 10^0. దీనికి 7 into 10^0. సో దిస్ 7 10 plus 7 which is equal to 17. సో ఇది రిప్రజెంటేషన్. అది రాయాలంటే 5 రాడిక్స్ లో రాయాలి. ఇప్పుడు ఈ డివైడ్ చేస్తాం. 5 1s are 50. ఇక్కడ 1 వేసాను. ఇప్పుడు వచ్చింది రిమైండర్ ఎంత, డివైడ్ చేశాను అనుకోండి 0. సో దీని వాల్యూ 0 2. సో ఇప్పుడు ఏంటి మనకు జనరల్ గా దీన్ని ఎలా ఫ్యాక్టరైజ్ చేయాలి మనం, 2 అనే రిమైండర్ ఉంది, దీనికి 1 అనే రిమైండర్ ఉంది. దీన్ని మనం రివర్స్ లో రాయాలన్నమాట. యాక్చువల్ గా రాస్తాము అని అంటే డివైడ్ చేసి ఇప్పుడు ఇది ఫ్యాక్టరైజ్ చేస్తాం. 5 ఉన్నది, ఇప్పుడు 5 డివైడ్ 7 ని 5 తో డివైడ్ చేయాలంటే 1 టైం చేస్తాం 5. ద రిమైండర్ విల్ బి 2. సో మనం ఈ డైరెక్షన్ తీసుకుంటాం అన్నమాట. 2 1 ఆర్ 1 2. ఇప్పుడు ఏ డైరెక్షన్ లో తీసుకోవాలి మనం దీన్ని జనరల్ గా చూద్దాం. ఇప్పుడు దీని ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్స్ లో మనం ఎలాగైతే దీన్ని ఎక్స్పాండ్ చేసామో దీన్ని ఎక్స్పాండ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఏంటి మనకి కన్ఫ్యూజన్ 2 1 2 తీసుకోవాలా, ఏం తీసుకోవాలి అనేసి. సో ఇప్పుడు మనం 2 1, సో 2 into 5^1 plus 1 into 5^0. ఇది ఒక రిప్రజెంటేషన్. 1 into 5^1 plus 2 into 5^0. ఇది ఒక రిప్రజెంటేషన్. సో ఇప్పుడు మనం ఏది రిప్రజెంట్ చేస్తే మనకి 5 వస్తుందో లేదో మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు 2 into 5^1 అంటే 2 into 5 దట్ ఈస్ 10 ప్లస్ ఇప్పుడు 5. సో అది ఏమైంది 15 అయిపోయింది. ఇప్పుడు నెంబర్ రిప్రజెంట్ ఏంటి 5 plus 2. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇదైతే మనకి 15 అని వస్తుంది, ఇదైతే 7 అని వస్తుంది. సో ఇప్పుడు మనం ఏ ఫార్మాట్ మనం కరెక్ట్ అని అనుకుంటాం జనరల్ గా. ఏ ఫార్మాట్ కరెక్ట్. సో మన అక్కడ 7 ఇస్తే మనకు 7 వస్తే కరెక్టా, 7 వస్తే కరెక్ట్. మనం ఏమనుకుంటాం మనకు 7 ఇస్తే 7 వస్తుంది కాబట్టి సో దిస్ ఇస్ ద ఫార్మాట్ ఇన్ విచ్ టాప్ డౌన్ అప్రోచ్ మనం ఫాలో అవుతాం జనరల్. ఈ అప్రోచ్ లో ఏంటి ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ 2 కాబట్టి 1 2 ఈ రిప్రజెంటేషన్ మనం ఇలా కిందకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇది అప్రోచ్. ఇప్పుడు పర్టికులర్ గా ఇప్పుడు మనం వెళ్తే నెక్స్ట్ స్లైడ్ లో ఏంటి ఇప్పుడు ఏం చేస్తాం, డిఫరెంట్ రాడిక్స్ లో మనం ఎలా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆక్టల్ ఎలా చేస్తాం, బైనరీలో ఎలా చేస్తాం, డెసిమల్ ఎలా చేస్తాం చూద్దాం. ఇదే నెంబర్ ఆఫ్ 7 ఉంది, నా 7 అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్ లో ఉంది, ఇలా రాస్తారు. ఇప్పుడు దీన్ని నాకు డెసిమల్ లో కావాలి, ఏం చేయాలి. అదే నెంబర్ని నాకు ఆక్టల్ లో కూడా కావాలి, ఏం చేయాలి. అదే నెంబర్ నాకు హెక్సాడెసిమల్ లో కూడా కావాలి, ఏం చేయాలి చూద్దాం. ఇప్పుడు మనకి ఇది రాడిక్స్ 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 అండ్ రాడిక్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 7ని పర్టికులర్గా మనం 10తో డివైడ్ చేస్తే ఏం వస్తుంది మనకి 7 వస్తుంది 1 టైమ్స్. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ 1. సో 7 into 1 10^0 అది అంటే దీని పవర్ 1 కాబట్టి. సో దీని వాల్యూ ఏమిటి 7, ఇది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు సిమిలర్గా దీంట్లో ఏం చేయాలి, ఈ 7ని మనం 2తో డివైడ్ చేయాలి. 2తో డివైడ్ చేస్తే ఏంటి 2 3s are 6 6. ఇక్కడ రిమైండర్ అంతా 1. నెక్స్ట్ అగైన్ మళ్ళీ 2. ఇప్పుడు దీన్ని మనం 7ని మనం దీంతో డివైడ్ చేసాం కదా. సో ఇప్పుడు సిమిలర్ గా మళ్ళీ అలాగా ఫర్దర్ డివిజన్స్ చేసుకుంటాం అనమాట. డివిజన్ 1 కదా. సో ఇప్పుడు దీన్ని ఫర్దర్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయగలం, దీంతో ఫర్దర్ ఆపరేషన్స్. లెటస్ సే ఇప్పుడు ఈ నెంబర్ ఉంది, అలా 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 ఫర్దర్ గా చేసుకుంటూ వెళ్ళాం. ఫర్దర్ గా చేసుకుంటూ వెళ్తే మనకు పర్టికులర్ రిప్రజెంటేషన్ రావాలి. సిమిలర్ గా ఈ 8ని కూడా మనం అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ 8 తో డివైడ్ చేయాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ 16 తో ఈ పర్టికులర్ నెంబర్ ని డివైడ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు ప్లస్ మళ్ళీ ఏంటి, ఇందులోని మన నెంబర్ని ఎలా రాస్తున్నాం, పవర్ 0 ఇంటూ ఈ బేస్ వాల్యూ
బేస్ వాల్యూ ఇంటూ పర్టికులర్ రాడిక్స్ వాల్యూ ప్లస్ ఈ నెక్స్ట్ 1 ఇంటూ పర్టికులర్ వాల్యూ ఇక్కడ 0 కాబట్టి సో ఇలా మనం దీంట్లో నెక్స్ట్ దీని బేస్ వాల్యూ నెక్స్ట్ 2 పవర్ 2 ఇలా నేను రిప్రజెంటేషన్ ఇప్పుడు ఎలా రాయొచ్చు 1 ప్లస్ 2 ప్లస్ 4 ఇలా ఇంతే కదా సో ఇప్పుడు దీని వాల్యూ అంతా 7 అయిపోయింది సో 1 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 0 ఈక్వల్స్ టు 7 సో దాని రిప్రజెంటేషన్ 1 అవుతుంది అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ సో ఇప్పుడు అదే నెంబర్ని అలా రాయాలి ఏం చేయాలి 8 తో డివైడ్ చేయాలి ఇది ఒక టీడీఎస్ ప్రాసెస్ ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే జనరల్ గా ఈ నెంబర్ వేరే నెంబర్ సిస్టమ్ లో రిప్రజెంట్ చేయాలి అని అంటే ఇది ఈ ఆక్టల్ 3 టైమ్స్ ఉన్నది సో దట్ రిఫర్ ఏంటి 2 టైమ్స్ ఈక్వల్స్ టు 8 సో ఇప్పుడు జనరల్ గా బైనరీ బిట్ అంట ఇప్పుడు దీన్ని గ్రూప్ ఆఫ్ 3 కి చేస్తే గ్రూప్ ఆఫ్ 3 కింద చేస్తే పర్టికులర్ నెంబర్ ని అది ఆక్టల్ లోకి మారాలి హెక్సాడెసిమల్ లోకి మారాలి చేయాలి పర్టికులర్ ఇంటర్ 2 అనేది 2 పవర్ 4 ఏమవుతుంది ఇన్ టర్మ్స్ లో మనం రాయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 బిట్స్ లో రాయగలిగితే మన పర్టికులర్ నెంబర్ ని హెక్సాడెసిమల్ లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు సో దిస్ ఇస్ ద బేస్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఇప్పుడు 1 హెక్సాడెసిమల్ ఫార్మాట్ సారీ ఇన్ బైనరీ ఫార్మాట్ అదే ఆక్టల్ ఫార్మాట్ లో ఏ పర్టికులర్ 111 ని నేను గ్రూప్ ఆఫ్ 3 కింద చేశాను గ్రూప్ ఆఫ్ 3 కింద చేస్తే వాల్యూ ఎంత 7 సో నా హెక్సాడెసిమల్ లో ఆక్టల్ లో నా వాల్యూ అవుతుంది 7 అవుతుంది అదే ఇప్పుడు నేను గ్రూప్ ఆఫ్ 4 చేయాలి అంటే ఇది ఆల్రెడీ నాకు 3 ఉంది కాబట్టి నేను ఒక 0 పెట్టుకుంటా ఒక 0 పెట్టుకొని గ్రూప్ ఆఫ్ 4 కింద చేశాను ఇప్పుడు దీని వాల్యూ ఎంత సో కూడా వాల్యూ పర్టికులర్ మనం ఎలా సాల్వ్ చేసుకుంటాం ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఇంకేంటి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం డిస్కస్ చేస్తాము అని అంటే ఈ నెక్స్ట్ ఇంకేమిటి ఇది బేసిక్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ అయిపోయింది ఈ బేసిక్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ తర్వాత ఏం చేయాలి వాటిలో ఈక్వేషన్ ఎలా చేస్తాము ఇప్పుడు a ప్లస్ ఏ సమ్ ఎనీ నెంబర్ p 1 అనుకోండి ఇప్పుడు దీన్ని బైనరీలో యాడ్ చేయాలంటే 8 ప్లస్ 1 ఈక్వల్స్ టు అదే ఆక్టల్ లో రాయాలనుకోండి డెసిమల్ లో రాయాలనుకుంటే ఏం చేస్తారు 1 0 0 1 ఇప్పుడు దీన్ని ఎలా యాడ్ చేస్తారు సో 0 1 ని యాడ్ చేస్తే 1 అదే 1 1 వస్తే దీన్ని ఎలా చేస్తారు అదే 0 1 వస్తే 0 వస్తే ఎలా యాడ్ చేస్తారు ఈ ఫార్మాట్ మనకు తెలియదు హెక్సాడెసిమల్ లో ఉండదు ఎలా రాస్తాం మనం 1 7 అని రాస్తామా 7 1 అని రాస్తామా యాక్చువల్లీ మనం 1 7 రాస్తాం అనుకోండి జనరల్ సో ఇప్పుడు ఆ పర్టికులర్ నెంబర్స్ ఇప్పుడు ఆ పర్టికులర్ ఎలా రిప్రజెంట్ చేస్తాము 1 7 అని కాకుండా ఎందుకంటే 1 7 అనేది మాక్సిమం 2 డిజిట్ వాల్యూ ఐ మీన్ దిస్ ద మాక్సిమం వాల్యూ వి కెన్ గెట్ ఇన్ radix 8 and this is the one of the value of radix 8 సో మనం దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం 8 ని 10 లా రిప్రజెంట్ చేస్తాం 1 0 ఇక్కడ మనకి జనరల్ గా మ్యాక్స్ 0 to 9 వచ్చింది ఇప్పుడు 9 plus 1 10 దాన్ని మనం రాడిక్స్ రిప్రజెంట్ చేయలేం కాబట్టి 1 0 ఈ 8 ప్రతి రాడిక్స్ ఫ్యాక్టర్ చేస్తే మాక్సిమం అంటే దాన్ని మ్యాక్స్ నెంబర్ రాడిక్స్ నెంబర్ ని ఆ పర్టికులర్ రిప్రజెంట్ చేస్తాం ఆ మ్యాక్స్ రాడిక్స్ నెంబర్ 10 ఉంది 10 రాడిక్స్ డెసిమల్ లో 10 దాని రాడిక్స్ కాబట్టి దాన్ని 1 రిప్రజెంట్ చేస్తాం ఇప్పుడు అదే ఉన్నది బైనరీ ఉన్నది డెసిమల్ లో ఇది మన రాడిక్స్ ఇదే మన రాడిక్స్ నెక్స్ట్ ఇదే మన రిప్రజెంటేషన్ కూడా సేమ్ ఇదే బైనరీ ఉంది బైనరీలో కూడా మనం 2 ని ఎలా రిప్రజెంట్ చేస్తాం 1 0 అనే రిప్రజెంట్ చేస్తాం సో దాని రాడిక్స్ నెంబర్ ఏదైతే ఉందో రాడిక్స్ నెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ బేస్ లో రిప్రజెంట్ చేయాలి సిమిలర్ అదే బేస్ 8 ఆక్టల్స్ లో రిప్రజెంట్ చేయాలి 1 0 in 8 అది ఉంది 16 కూడా మనం రిప్రజెంట్ చేయాలి 16 ఏంటి పర్టికులర్ రాడిక్స్ ఆ రాడిక్స్ చేయాలంటే నెంబర్ సిస్టమ్ బేసిస్ లో సేమ్ 1 0 ఆఫ్ 16 రాడిక్స్ 7 ఒక 7 అనే నెంబర్ తీసుకున్నాం ఆ 7 అనే నెంబర్ ఇప్పుడు 7 in 7 రాడిక్స్ ఇప్పుడు దాని రాడిక్స్ 1 0 ఆఫ్ 7 సిమిలర్లీ ఇప్పుడు మీరు 5 రాడిక్స్ లో రిప్రజెంట్ చేయాలి అనుకున్నా దాన్ని 1 0 అనే రిప్రజెంట్ చేస్తారు 6 ని 6 ఐ మీన్ అలా రిప్రజెంట్ చేయాలనుకున్నా 1 0 ఇప్పుడు మీరు ఒక 100 నెంబర్స్ తీసుకున్నా కూడా 100 అయితే రాడిక్స్ 1 ఇప్పుడు ఐ మీన్ దాని బేస్ 100 అయితే ఇప్పుడు ఆ పర్టికులర్ 100 రాడిక్స్ ని రిప్రజెంట్ చేయాలి 1 0 రిప్రజెంట్ చేయాలన్నమాట సో ఇదొక ట్రిక్ అన్నమాట మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ పర్టికులర్ నెంబర్ సిస్టమ్ లో ఇప్పుడు మనం ఇంకేం డిస్కస్ చేస్తాము అని అంటే ఈ పర్టికులర్ నెంబర్ సిస్టమ్స్ లో మనం రేపు లేదంటే ఫర్దర్ టాపిక్స్ ఏం డిస్కస్ చేయాలి అంటే
నెంబర్ సిస్టమ్ రిప్రజెంటేషన్ యూజ్ మనం డిస్కస్ చేసాం కాబట్టి అదర్ టాపిక్స్లో ఆపరేషన్స్ డిస్కస్ చేయాలి మనం. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ డిస్కస్ చేసిన తర్వాత ఈ కాంప్లెక్స్ ఏంటి, హూస్ కాంప్లెంట్ అంటే ఏంటి అలా. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్, మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్. మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ అని అంటే అందులో నెగిటివ్ నెంబర్స్ని నువ్వు ఆ నెంబర్ సిస్టమ్స్లో ఎలా డినోట్ చేస్తావు. నెక్స్ట్ ఈ ఆపరేషన్స్ అనేవి విత్ రెస్పెక్ట్ టు దిస్, మళ్ళీ దీంట్లో ఆపరేషన్స్ ఎలా చేస్తావు ఒకటి డిస్కస్ చేయాలి మనం. నెక్స్ట్ ఇంకేం డిస్కస్ చేయాలి, కన్వర్షన్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ డిస్కస్ చేయాలన్నమాట మనం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్స్ లో నెక్స్ట్ మళ్ళీ ఇంకేంటి, పర్టికులర్ నెంబర్ సిస్టమ్ టాపిక్ 1, ఇదే మన టాపిక్ 1. ఈ టాపిక్ 1లో నెంబర్ సిస్టమ్ రిప్రజెంటేషన్, నెంబర్ సిస్టమ్ ఆపరేషన్స్, కాంప్లిమెంట్స్, దాని మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్, కన్వర్షన్ ఆఫ్ వన్ నెంబర్ సిస్టమ్ టు అదర్ నెంబర్ సిస్టమ్. మనకి ఈ టాపిక్ లో క్వశ్చన్స్ ఏమైనా వస్తే ఈ టాపిక్స్ దాటి ఇంకా ఏ క్వశ్చన్స్ రావు జనరల్ గా. అందులోని మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఈ కాంప్లిమెంట్ టాపిక్. ఈ కాంప్లిమెంట్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి బాగా, అంటే టూస్ కాంప్లిమెంట్ కానీ వన్స్ కాంప్లిమెంట్ లో కానీ ఎలా రిప్రజెంట్ చేస్తారు అని. నెక్స్ట్ ఈ కంపారిజన్ ఆఫ్ నెంబర్స్ కన్వర్షన్స్ లో కూడా ఛాన్సెస్ అయితే. సో ఈ టాపిక్స్ అనేవి మన ఫర్దర్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ what we have discussed about systems, how this is going on and our pattern ఎలా ఉంటుంది సేమ్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇది 2024 లో క్వశ్చన్ అన్నమాట. ఇది ఏ టాపిక్ మనం దీని ఆన్సర్ డిస్కస్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఏంటి దీంట్లో మనం చూసేది పర్టికులర్ గా చేస్తే క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆక్టల్ నెంబర్ ఆఫ్ ద హెక్సాడెసిమల్. ఇది మనం కనుక్కోండి అని ఇచ్చాడు. అంటే ఇది ఏ టాపిక్ నుంచి వచ్చింది, నెంబర్ సిస్టమ్ టాపిక్ నుంచే వచ్చింది. అందులో కూడా కన్వర్షన్ అనే టాపిక్ నుంచి వచ్చింది అనమాట. సో ఈ కన్వర్షన్ అనే టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, ఈ అప్రోచ్ ఎలా వాడాలి, జనరల్ గా బేసిక్ గా ఏంటి అని అంటే మనం ప్రీవియస్ క్లాస్ లో అంటే ప్రీవియస్ డిస్కషన్ లో మనం ఏం డిస్కస్ చేసాం, జనరల్ గా ఈ ఆక్టల్ అనేది హెక్సాడెసిమల్ అనేది దీన్ని మనం ఈజీగా రిప్రజెంట్ చేయాలంటే మనం ఏం చేయాలనుకున్నాం, ఈ ఆక్టల్ అనేది 2 క్యూబ్ అంటే 2 నెంబర్ రిప్రజెంటేషన్ ఉంది కదా, బైనరీ నెంబర్ 2 రిప్రజెంటేషన్ ఉంది కదా, దీన్ని ఆక్టల్ కి దీని రిలేషన్ అనమాట. అదే బైనరీ టు హెక్సాడెసిమల్ రిలేషన్ ఏంటి 2^4 అంటే నేను రాసుకోవచ్చు గ్రూప్ ఆఫ్ 3 రిలేషన్ అనమాట. దీన్ని గ్రూప్ ఆఫ్ 3 రిలేషన్ అంటాం. ఇది గ్రూప్ ఆఫ్ 4 రిలేషన్ లో ఉన్నది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఇదే నెంబర్ని మనం ఈజీగా సాల్వ్ చేయాలి అని అంటే ఇప్పుడు దాన్ని మనం బైనరీ డెసిమల్లో కట్ చేసి ఈ నెంబర్ని మనం డెసిమల్లో కన్వర్ట్ చేసి తర్వాత ఫ్యాక్టరైజ్ అంటే డెసిమల్లో కన్వర్ట్ చేసిన తర్వాత 16 తో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాసెస్. బట్ ద థింగ్ ఇస్ దట్ అది మనకు టైం అనేది 10 days ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనం ఈజీగా చేయాలంటే ఏం చేయాలి, దీన్ని గ్రూప్ ఆఫ్ ఎందుకు మార్చుకుంటాం అంటే ఈ 1A3 ఉంది. సో ఏమవుతుంది ఈ 1A3 ఉంది జనరల్ గా దీన్ని గ్రూప్ ఆఫ్ 3 కింద రాశాను 001. నెక్స్ట్ ఏ ఉన్నది, ఏ అంటే ఏంటి హెక్సాడెసిమల్ ఇచ్చారు కాబట్టి ఏ అంటే ఏంటి గ్రూప్ ఆఫ్ రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఏ అంటే ఏంటి 1 0, 3 అంటే 0011. ఇది మన నెంబర్ బైనరీలో. ఇప్పుడు మనం 2 కింద కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఎలా అక్కడ దీన్ని ఇక్కడ ఎలా దీన్ని ఇక్కడ ఇలా కట్ చేసాను. ఇప్పుడు నాకు 3 గ్రూప్స్ వచ్చాయి. సో అది అంటే 4 గ్రూప్స్ వచ్చాయి యాక్చువల్గా. సో 0 1 6 1
నెక్స్ట్ ఏంటి 100 అంటే 423. సో ఇది నెంబర్ రిప్రజెంటేషన్. సో ద ఆన్సర్ వుడ్ బి దిస్. సో ఇది వచ్చిన వన్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఇలా మనం ఇలా ఈజీగా ఎలా ట్యాకిల్ చేయగలం, ఇలాంటి టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఇంకా ఫర్దర్గా ఏంటి అని అంటే ఇంకా నెంబర్ సిస్టమ్ బైనరీ బేసిక్స్ గురించి కానీ టర్సల్ బేసిక్స్ గురించి కానీ ప్రాబ్లమ్స్ అనేది. సో నెక్స్ట్ ప్యాటర్న్ అంటే నెక్స్ట్ ప్యాటర్న్ లో ఏంటి అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను మీకు టాపిక్స్ తో పాటు టాపిక్స్ ప్లస్ వాటి క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఇన్ ద కమింగ్ క్లాస్ లో ఏంటి అని అంటే ఒక 15 minutes రివిజన్ కోసం. Every class will be previous class revision and session, and after that I mean 20 to 25 minutes, so 15 minutes revision session. Next 20 to 25 minutes topic session plus ఇంకొక 10 minutes అనేది ఏంటంటే ఒక క్వశ్చన్ సెషన్ డిస్కస్ చేద్దాము. ప్లస్ ఒక 5 minutes ఏమైనా డౌట్స్ ఉంటాయి లేదంటే ఏమైనా డౌట్స్ ఏవైతే పాసిబుల్ డౌట్స్ రావచ్చు అలాంటి చేద్దాం. సో దిస్ విల్ బి అవర్ కంప్లీట్ మనం ఏదైతే ఈ లెక్చర్ అంటే టైమింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేసి. నెక్స్ట్ మళ్ళీ ఈ క్వశ్చన్స్ అనేవి ఎలా లాస్ట్ ఇయర్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉన్నది, సో దాన్ని అనాలిసిస్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్ లో ఓకేనా.